వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు ఏదైతే ఉందో కేటీఆర్ వాళ్ళ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని గురించి మనతో మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏదైతే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఏదైతే కోర్టు దానికి ఇది ఇచ్చిందో ఆ తర్వాత మనకు స్పీకర్ గారు కూడా వాళ్ళకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ విషయంలో నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ స్త్రీలింగం పురుషలింగం ఉంటుంది అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు ఎవరి నోటి నుంచి అయితే స్త్రీలింగం పురుషలింగం అని మాట్లాడినరో వాళ్ళకు ముందు ఉండకపోతేనే ఆ ప్రస్తావన ఆ మాట అనేది మాట్లాడతారు. కాబట్టి అది ముందు వాళ్ళకు వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఒక వాడానే ముందు ఆయన ఆలోచన చేసుకుని అనాలి. ముందు ఆయనకు అవి లేవు కాబట్టి ఆ విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు అని మాట్లాడుతుండా, మరి మీ అయ్య 16 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న రోజు దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి ప్రస్తావన లేదు. రాజకీయ ప్రస్థానం అనేది కొనసాగుతున్నప్పుడు కొన్ని సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని డెవలప్మెంట్ కింద వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ చూసి ఎమ్మెల్యేలు రావచ్చు, దాంట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు మీ మీ నాయన సీఎం ఉన్నప్పుడు కూడా 16 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇదే విధంగా కాంగ్రెస్ వ్యాఖ్యలు అయితే చేయలేదు కదా. వాళ్ళు ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం చేసుకొని పార్టీ ఫిరాయింపులు జరిగింది. కానీ ఆ విధంగా మాట్లాడడము, మళ్ళీ ఎలక్షన్ పెడతా అనడం కూడా కరెక్ట్ కాదు. ఏ విధంగా ఎలక్షన్ పెడతారో పెట్టండి, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఏదైతే కవిత కొన్ని రోజుల క్రితం హరీష్ రావు మీద కానీ సంతోష్ రావు మీద కానీ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో వాళ్ళ వల్లనే పార్టీ ఇది అయిపోతా ఉన్నదని ఇప్పటివరకు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ దీని మీద స్పందించట్లేదు. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మ్యాటరు కానీ గొడవలు కానీ అది లోపల జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కవితమ్మ గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తుందో దాని మీద ఒకవేళ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ స్పందిస్తే వాళ్ళ ఉన్న బండారం అంతా మరీ బయట పెట్టగలదని చెప్పేసి ఈరోజు దాని అంతా కప్పిపుచ్చుకోవడానికి ఆమె విషయంలో ఇవి కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఏం మాట్లాడలేదని అనుకుంటున్నాము. అది కుటుంబానికి సంబంధించింది. ఆమె కుటుంబంలో ఆమె ఆస్తి పంపకాలకు సంబంధించి ఆ గొడవల్లో ఆమె బయటకు వచ్చి ఈరోజు ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అది వాళ్ళ వినేతకు వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము. అయితే ఏదైతే కొన్ని ప్రెస్ మీట్లలో చూసుకోవచ్చు, కొన్ని సందర్భాలలో చూసుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. సో అది మీరు ఎట్లా చూస్తారు దాన్ని? మా మా సీఎం గారికి ఒక విధేయత అనేది ఉంది. రాజకీయ పక్షంగా రాజకీయాలే చేస్తాడు. వ్యక్తిగత వ్యాఖ్యలు అనేటివి కానీ నోటికి ఏ విధంగా ఆ విధంగా దురుసుగా మాట్లాడడం కానీ వాళ్ళ సైడ్ నుంచి వస్తుంది. కానీ వాళ్ళు అలా మాట్లాడితే మా సీఎం గారు పాలనపై దృష్టి పెట్టాడు. ఏదో ఊరకుక్కలు మొరిగితే దాన్ని పట్టించుకొని దానికి జవాబు ఇవ్వాలి, దానికి సమాధానం చెప్పాలనే ఆలోచనతో లేడు. కాబట్టి రేవంత్ రెడ్డి పాలన ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ఆ పాలన పైననే ఆయన దృష్టి పెట్టి ఈ తెలంగాణ ప్రజలను ఏ విధంగా ముందుండి నడిపేయాలన్న ఆలోచనతో ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి మొరిగే మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారు లేదని తెలియజేస్తాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే కొన్ని రోజుల నుంచి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ నినాదం తీసుకొచ్చారు. అలాగే తెలంగాణలో కూడా ఈసీ కొంతమందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు నిజంగా ఓట్ చోరీ జరిగిందా? ఇట్లా ఈసీలు జారీ చేయడం అంటే బీజేపీ చేస్తున్న కుట్రనా, ఈ కుట్రలో ఒక భాగమా ఇది? లేదంటే దీన్ని ఎట్లా చూస్తారు ఓవరాల్గా ఇట్లా నోటీసులు కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వడాన్ని? గత 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం కొనసాగింది. ఇప్పుడు 3వ వంతు కూడా కొనసాగుతూ ఉంది. ఈ 10 సంవత్సరాల సంధి ఆ ఓటు చోరీ అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు విలేజ్లలో వచ్చిన ఓటర్ లిస్టు చూసుకుంటే మీకైనా నాకైనా ఎవరు ఓటర్ లిస్టు చూసినా ఒక్కొక్కరు 2-3 ఉండడం కానీ, చనిపోయిన వాళ్ళే ఇంకా ఉండడం కానీ, చనిపోయిన వాళ్ళు ఎవరో పేరు చెప్పి ఏదో ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి ఓట్లు వేయడం కానీ ఇట్లాంటిది ఖచ్చితంగా జరిగిందని చెప్తా. ఈరోజు మా విలేజ్కి కూడా ఓటర్ లిస్ట్ వచ్చింది. ఆ ఓటర్ లిస్ట్ అంతా జల్లెడ పడితే ఒక 50 మంది అన్న కూడా డెత్స్ అయిన వాళ్ళు కానీ, ఇంకా డబల్ ఓట్లు ఉన్న వాళ్ళు కానీ, ఇంకా వేరే ఊరిలో ఓట్లు కానీ ఖచ్చితంగా ఉన్నాయి. ఓట్ చోరీ అనేది ఖచ్చితంగా జరిగింది కాబట్టి మన రాహుల్ గాంధీ దానిపైన నినాదానం తీసుకొచ్చాడు. ఓట్ చోరీ వల్లనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది ఏర్పడడం జరిగిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.